చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. డెవలపింగ్లో కొద్దిగా సీనియర్ కాబట్టి కొంత మార్చుకోవాల్సింది కూడా ఉంది. పల్లెలుగా కానీ ఏమైనా కొన్ని చూసుకునేసి జాగ్రత్తగా ఇది చేసుకోవాలా. కొద్ది మీ మధ్యతరగతి కుటుంబీయుడిగా బాగా ఇబ్బంది పడుతున్నాడు. అదొక్కటి ఇది చేసుకుంటే అన్నీ బాగుంటుంది. కొంతమందికి అందుతుంది, మా ఊరికి అందలేదు. జాండ్రపేట వచ్చేసి ఫండ్లు వెనకపోయినాయి, రోడ్లు పడలేదు, చాలా ఇబ్బంది. రోడ్లు అయితే రోడ్లు బాగా ఇది చేస్తున్నారు. అది వరకు ఇప్పుడు వేయలేదు. అవి కొంత ఇది చేస్తే మాకు కూడా దేశం ఇది సీనియరే జూనియర్ అంతేగాని అంత మించి. నా ఉద్దేశం అయితే టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తాడేమో అనుకుంటున్నానండి. అంటే ఆయన పనులు ఆయన బాగా చేస్తున్నారు కదా. అది అమరావతి కానీ ఏదైనా రాజధాని కానీ అన్ని ఊర్లో తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎక్కువ శాతం ఆయనైతే వస్తే బాగుంటుంది. మళ్ళీ అన్ని సవ్యంగా జరుగుతాయని పనులు పూర్తిగా. చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందండి. ఈ రాష్ట్రానికి రక్షణగా ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ చేసినట్టే మోసం చేసింది. లోకడల్లా కాంగ్రెస్ వాళ్ళ కేంద్రంలో ఉండి పెత్తనం చేశారు. ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉండి అదే పెత్తందారి ధోరణితో ఉన్నది. ఈ రాష్ట్రానికి అప్పుడు కేంద్రం కాంగ్రెస్ పెత్తనం ఒక కారణం. సోనియా గాంధీ ప్రజలను మోసం చేసింది. ఇక్కడ ఆంధ్రాలో. ఈ ఆంధ్ర పరిస్థితి వనరులు ఏమి ఉండవు, హైదరాబాద్ పట్టణం పక్కకు పోతే అనేది గుర్తించకుండా విభజించింది. ఇప్పుడు ఇద్దరు కలిసి కిరాతకం నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడిని ఆడుకుంటున్నారు. ఇక ఏంటంటే రైతు సమస్యలు ఏంటంటే జగన్ అదే పనిగా మొండిగా ప్రచారం చేస్తూ తిరుగుతున్నాడు. ఆయనకి అంత అవసరమా? ప్రజల్లో తిరగటం అంత అవసరం ఉంది ఆయనకి? మాకు చంద్రబాబు నాయుడు కావాలి సార్, ఆయనే కావాలి. ఆయన చేసి పనులు కావాలి కడతాడు, ఎత్తిపోత పథకాలు బాగా చేస్తున్నాడు. పైన అక్కడ ఏదో కడతారు కదా డౌన్ బాగా కడతారు సార్. ఆయన ఉంటే మాకు బాగుంటుంది. పోలవరం బ్రహ్మాండం చేస్తారు చంద్రబాబు, ఆయనే కావాలి మాకు. చంద్రబాబు గారు వస్తే బాగా చేస్తున్నాడు. ఇతని అనుభవం లేదా, అతనికి అనుభవం ఉంది. ఇతను అసైన్ చేసి పొలాలు నోకేయాలని నాశనం చేసి పెట్టాడు చీరాలను. అది ఇంకెందుకు అతను సీఎం కాగతలకే నాశనం చేసి పెట్టాడు. అసైన్ చట్టం అక్కడ తెచ్చిపెట్టి మా పొలాలన్నీ అసైన్ చేసి మమ్మల్ని బతకనీయకుండా చేశాడు. ఇంకా సీఎం అయితే మనుషులు బతకరు, పశువులు బతకాల్సింది. చంద్రబాబు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంది. ఆయన అయితే సీనియర్ నాయకుడు, ఆయన వయసున్న నాయకుడు, సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన వస్తేనే బాగుంది. అనుభవం లేదు కదా ఈయన. నెక్స్ట్ ఈయన కూడా వస్తే కొద్దిగా అభివృద్ధి పనులు కొద్దిగా చేస్తున్నారు కాబట్టి ఈ పనులన్నీ ఆగవు కాబట్టి జరుగుతాయి కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉన్న దాన్ని ఈ మాత్రం చేసుకొచ్చాడంటే బ్రహ్మాండంగా చేసుకొచ్చాడు. ఆయన వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. జగన్ గారి సంగతి మాకు తెలియదు. మా ఊరు ఎమ్మెల్యే గారు మాకు బాగా పనులు చేస్తాడు. ఎమ్మెల్యే గారి తరపున ఏ పార్టీ వచ్చినా ఎమ్మెల్యే గారి తరపున మేము చేయగలం. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వల్ల వర్క్ అంతా ఇప్పుడు పోలవరం కానీ, తర్వాత రేషన్ కానీ, ఇంతకుముందు ఈ పింఛన్లు 200 నుంచి 1500 దాకా రావటం కానీ అంత. అదిగాక మన లోడ్ బడ్జెట్లో ఉన్న ఇదిని కూడా అంత కష్టకాలంలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా, జనాలకి ఏ ఇబ్బంది లేకుండా చేసినందువల్ల చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ సీఎంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రపాఠంలో ఉంటుందని మా ఉద్దేశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.